విహార నౌకలో హంటా కలకలంతో ప్రపంచం ఎందుకు వణుకుతుంది? అసలేంటి వైరస్? కరోనా కంటే ప్రమాదకరమా? రాబోయే పాండమిక్ పై బిల్గేట్స్ ఎలాంటి డేంజర్ బెల్స్ మోగించారు? ఇప్పటి వరకు ప్రపంచ మానవాళిని వణికించిన మహమ్మారులు ఏంటి? కరోనా వైరస్ ఏ ముహూర్తాన ప్రపంచంలోకి పుట్టుకొచ్చిందో కానీ అప్పటి నుంచి వైరస్ అంటేనే ప్రజలు భయపడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు కోలుకున్నప్పటికీ ఆ పేరు వింటేనే చాలా అగ్రదేశాలు సైతం ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నాయి. కరోనా సమయంలోనే కాదు, తర్వాత కూడా ఆకస్మిక మరణాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి మరణాలకు కరోనా కొట్టిన దెబ్బే కారణమని నిపుణులు తేల్చారు. చివరికి కరోనా వ్యాక్సిన్లు కూడా కొందరి ప్రాణాలు కోల్పోవడానికి పరోక్ష కారణాలని కొందరు విశ్లేషిస్తున్నారు. కరోనా విజృంభణ తగ్గిన తర్వాత కూడా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కలకలం రేపుతున్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇదే తరహాలో ఓ వైరస్ ప్రపంచం మీదకొస్తోంది అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ వైరస్ పేరే హంటా వైరస్. ఓ నౌకలో ఎలుకల వల్ల మనుషులకు ఈ వైరస్ ప్రపంచ దేశాలను ఇప్పుడు గజగజలాడిస్తోంది. Given the incubation period of the Andes virus, which can be up to 6 weeks, it's possible that more cases may be reported. While this is a serious incident, WHO assesses the public health risk as low. It also shows why the international health regulations exist and how they work. Our priorities are to ensure the affected patients receive care, that the remaining passengers on the ship are kept safe and treated with dignity, and to prevent any further spread of the virus. అర్జెంటీనా తీరం నుంచి అంటార్కిటికాకు బయలుదేరిన ఎంవి హోమ్డియస్ నౌకలో హంటా వైరస్ పంజా విసిరింది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో 3 ప్రాణాలు బలిగొంది. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నిజానికి అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రంలో కొన్ని రోజుల పాటు నౌక ప్రయాణించాల్సి ఉంది. అయితే వైరస్ దృష్ట్యా ఈ నౌకను అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వెర్డే తీరం వద్ద నిలిపివేశారు. అయితే నౌకలో మొదటి మరణం సంభవించిన 21 రోజుల తర్వాత పరీక్షల్లో ఇది హంటా వైరస్ అని నిర్ధారణ అయింది. This virus is present since long, and the first time it was discovered in 50s in Korea, and based on the river name in Korea, it has been named as hantavirus. So it's a viral illness. It's a virus which causes this illness. Many people, they are comparing it with the COVID. They are getting panic. See, COVID was a new virus. Here, mainly this virus is spread through rodents, rat, mouse, and other rodents, right? And their feces, their urine, their droppings. So, but otherwise, human to human is not there. Mainly, it's through rodents. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల లాలాజలం, మూత్రం లేదా విసర్జితాల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల వ్యర్థాలున్న చోట గాలిని పీల్చడం వల్ల లేదా కలుషితమైన ప్రదేశాలను తాకడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది. హంటా వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి 1 వారం నుంచి 8 వారాల సమయం పడుతుంది. మొదట సాధారణ జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీనినే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల మరణాల రేటు దాదాపు 35% ఉంది. మరికొన్ని సందర్భాల్లో ఇది కిడ్నీలపై ప్రభావం చూపి రక్తస్రావానికి కూడా దారితీస్తుంది. అయితే ఈ వైరస్ కు ప్రత్యేకమైన చికిత్స లేదు. వైరస్ ను ముందుగా గుర్తించి ఆసుపత్రుల్లో చేరడం వల్ల కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరోవైపు హంటా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా వైద్య బృందాలు పరిశోధన చేస్తున్నాయి. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకే ప్రమాదం ఉండడంతో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎలుకలు ఉన్న చోట బ్లీచింగ్ సొల్యూషన్ వాడాలని, వ్యర్థాలను శుభ్రం చేసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. నిజానికి కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తర్వాత కూడా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి కలకలం రేపాయి.
ఈ క్రమంలోనే బిల్ గేట్స్ ప్రపంచానికి మరోసారి వార్నింగ్ బెల్స్ మోగించారు. రాబోయే 25 ఏళ్లలో మరొక మహమ్మారి వచ్చే అవకాశం ఉందని, అది కోవిడ్ కంటే ఎంతో తీవ్రంగా ఉండొచ్చని బిల్ గేట్స్ హెచ్చరించారు. తాను రాసిన హౌ టు ప్రెసిడెంట్ ది నెక్స్ట్ పాండమిక్ పుస్తకంలోని ప్రముఖ విషయాలపై ఓ ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ చర్చించారు. కోవిడ్ నుంచి ప్రపంచం సరైన పాఠాలు నేర్చుకోలేదని, భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కోవడానికి అవసరమైన ఆరోగ్య మౌలిక సదుపాయ వ్యవస్థలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగవంతం చేయడం, డయాగ్నోస్టిక్ టూల్స్ వంటి వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు. We should be more prepared both for a pandemic. I'd say that's still number one. You can worry about